తెనాలి రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద జంక్షన్. చెన్నై పోయేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు టచ్ అవుతుంది. చెన్నై నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కూడా అదే ప్రధానమైనది. గుంటూరు మీద నుంచి కాకుండా తెనాలి మీద నుంచి వస్తుంది. ఇప్పుడు అనేక రైళ్లకి సమస్య. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కృష్ణా కెనాల్ నుంచి గూడూరు వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తెనాలి రైల్వే స్టేషన్ మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ నెలాఖరు వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని ప్రయాణికులు గమనించాలని తెనాలి రైల్వే స్టేషన్ ప్రకటించింది. మేనేజర్ ప్రకటించారు. 19వ తేదీ దాకా విజయవాడ నుంచి తెనాలి మీదుగా ఒంగోలు, గూడూరు వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు గుంటూరు నుంచి తెనాలి మీదుగా రేపల్ల వెళ్లే అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రేపల్ల సికింద్రాబాద్ మధ్య నడిచే డెల్టా ఎక్స్ప్రెస్ రైళ్లు గుంటూరు వరకు మాత్రమే నడుస్తాయి. 19వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి లింగంపల్లి మధ్య తెనాలి మీదుగా నడిచే 2 రైళ్లు నేరుగా గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తాయని, తెనాలి వైపు రావని ప్రకటించారు. టోటల్గా రేణిగుంట నిజాముద్దీన్ రైలు ఈ నెల 25, 26, 28 తేదీలు వయా కృష్ణ కెనాల్ న్యూ గుంటూరు తెనాలి మీదుగా వెళ్తుంది. హౌరా తిరుపతి రైలు, పూరి తిరుపతి రైలు ఈ నెల 26న, సంత్రాగవి తిరుపతి రైలు ఈ నెల 27న, తిరుపతి భువనేశ్వర్ రైలు ఈ నెల 28న వయా కృష్ణ కెనాల్ న్యూ గుంటూరు తెనాలి మీదుగా దారి మళ్లించిపోతున్నారు.